ఇల్లు కట్టిన ప్రతి ఇంటి చివరి స్లాబ్ పైన పారాపెట్ వాల్, వాటి మధ్యలో కింద నుంచి పిల్లర్సు, వాటి రాడ్స్ ఉంటాయి. వాటినే డమ్మీ పిల్లర్స్ అంటాం అందరం. ఈ డమ్మీ పిల్లర్సు, వాటి రాడ్స్ మళ్ళీ పిల్లర్స్ పెంచాలనుకున్నప్పుడు ఆధారం ఈ డమ్మీ పిల్లర్స్ రాడ్సే. కాబట్టి వాటిని ఇటుక ముక్కలు, మామూలు సిమెంటు, ఇసుక కలిపిన మాల్ వేసి ఫిల్ చేస్తారు. అలా చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. కానీ దాని మీద ఎక్స్ట్రా రాడ్స్ కట్ చేయకుండా అలాగే వదిలేస్తాం. అలా చేయడం వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి రాడ్ ద్వారా నిదానంగా నీళ్లు లోపలికి దిగుతాయి. ఈ ప్రక్రియ కొన్ని నెలల్లో జరగదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఇలా పిల్లర్ పైన రాడ్స్ బాగానే ఉంటాయి, కానీ అదే పిల్లర్ లోపల మాత్రం రాడ్స్ అన్నీ తుప్పుపట్టి ఉంటాయి. ఎందుకంటే పైన ఉన్న రాడ్ ద్వారా నీళ్లు నిదానంగా లోపలికి దిగుతూ పిల్లర్ లోపల రాడ్ చుట్టూ చెమ్మ, తడి, నీటి ఆవిరి కణాలు ఉంటాయి. ఆ నీటి చెమ్మ రాడ్కి ఎండ పడకుండా రాడ్ చుట్టూ ఉన్న సిమెంట్ మిశ్రమం ఎప్పుడూ తడిగా ఉండడం వల్ల ఇలా డమ్మీ పిల్లర్ రాడ్స్ మొత్తం తుప్పుపట్టాయి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మా ఇంటికి 9 ఫీట్ పిల్లర్ వేసాం, అందులో పైన ఖాళీగా రాడ్స్ ఉన్నాయి, మాకేం ఇలా జరగలేదే? వెరీ సింపుల్ సార్, మీరు పిల్లర్లోకి కాంక్రీట్ వేశారు. కాంక్రీట్ ఎప్పుడు నీటి చెమ్మని అంత తొందరగా తీసుకోదు. అక్కడ పిల్లర్ మీద స్టోరేజ్ వాటర్ కూడా ఏమీ లేదు. రాడ్ మీద నీళ్లు పడిన తడి అలాగే ఉండదు, అందువల్ల తుప్పు పట్టే ఛాన్స్ ఉండదు. ఇంకా బాగా ఆలోచిస్తే సార్, మెట్రో పిల్లర్స్ కానీ రోడ్స్ వేసేటప్పుడు ఆ పిల్లర్స్ వేసి ఏ కారణం చేతైనా ఆ ప్రాజెక్ట్ అలాగే కొన్ని సంవత్సరాల పాటు వదిలేస్తే ఏ మెట్రో పిల్లర్ రాడ్స్ తుప్పు పట్టలేదు. ఎందుకంటే రాడ్కి వర్షం వచ్చిన ప్రతిసారి తడి తగలొచ్చేమో కానీ రాడ్ చుట్టూ తేమ ఉండదు. తడి లేకపోతే తుప్పు పట్టదు. సరే, అయితే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. పిల్లర్ రాడ్స్ తుప్పు పట్టవు అన్నప్పుడు ఈ డమ్మీ పిల్లర్ రాడ్సే ఎందుకు తుప్పు పట్టాయి అంటే, ఇలా ఎందుకు జరిగిందంటే కాంక్రీట్ వేయలేదు, పిల్లర్ ఎప్పటికైనా ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో తక్కువ సిమెంట్ వేసి పిల్లర్ మొత్తం నింపారు. పైగా రాడ్స్ పైకి వదిలారు. పెయింటింగ్ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇవన్నీ కారణాల చేత ఈ డమ్మీ పిల్లర్ రాడ్స్ అన్నీ తుప్పు పట్టడం పెద్ద సమస్యగా మారింది. ఏ మనిషికైనా భరించలేని బాధ, కష్టంతో కళ్ళ నుంచి వచ్చిన ప్రతి నీటి బొట్టు నేరుగా నేలను తాకదు. కళ్ళ నుంచి అలాగే చెంపల మీద చర్మాన్ని తాకుతూ వస్తాయి. అలాగే వర్షం వచ్చినప్పుడు డమ్మీ పిల్లర్ ఎక్స్ట్రా రాడ్ ద్వారా నీళ్లు నిదానంగా కిందికి దిగుతూనే ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా. వర్షం వచ్చినా లేదా మనం చల్లినా నీరు ఏ రకంగా ప్రవహించినా ఏదో ఒక ఉపరితలాన్ని తాకుతూ లేదా పాకుతూ పోతుందే తప్ప గెంతులేస్తూ వెళ్ళదు. గాల్లోకి గాలిపటం ఎగరొచ్చేమో కానీ నీళ్లు గాల్లోకి ఎగరలేవు. అలాగే నిలువున లేదా నిటారుగా ఉన్న ఈ రాడ్ని తాకుతూ నీళ్లు కిందికి వెళ్ళింది కాబట్టే రాడ్ అన్నీ తుప్పుపట్టాయి. చాలామంది ఇక్కడ ఓ డౌట్ రావచ్చు, డమ్మీ పిల్లర్ పైనే ఉన్న రాడ్స్ తుప్పుపట్టలేదు, లోపలే ఎందుకు పట్టింది అని. పైన ఉన్న రాడ్డు తడి అవ్వడం చాలా స్పీడు, తడి ఆరడం కూడా చాలా స్పీడ్గా ఈ రెండూ జరిగాయి. ఏ రాడ్ అయినా తడి అవుతూ ఆరిపోతే ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా ఏమీ కాదు. అలా కాకుండా రాడ్ చుట్టూ తడి అవుతూ ఎండ తగలకపోతే తుప్పు పట్టడం ఖాయం. అందుకే ప్రతి ఇంటి మీద ఉన్న డమ్మీ పిల్లర్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్.